తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు విరుద్ధంగా సీఎం కేసీఆర్ పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని టీపీసీసీ సభ్యులు భాస్కర్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కేంద్రంలో 10 తలాల కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. కేసీఆర్ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి కేసీఆర్ ఇచ్చిన 10 హామీలను అమలు చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. దళిత, గిరిజన, మైనార్టీ ప్రజలను, నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేశారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి మంత్రి పదవి కోసం బీఆర్ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డికి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని వారు చెప్పారు.